ఓకే అండి, అందరికీ నమస్కారం. ఆల్రెడీ ఇయర్ క్యాలెండర్ ప్రకారం తెలంగాణలో ఏప్రిల్లోనే ఎస్ఐ పీసీ నోటిఫికేషన్ ఉండాలి. ఆగస్టులో ఫిల్మ్స్ అన్నారు, సెప్టెంబర్ అక్టోబర్లో ఈవెంట్స్ అన్నారు, నవంబర్లో మెయిన్స్ ఎగ్జామ్ అన్నారు. రాష్ట్రంలో వర్గీకరణ వల్ల, బీసీ కులగణన వల్ల ఈ రెండింటి వల్ల నోటిఫికేషన్లు ఆగిపోయినాయి. తెలంగాణలో గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టింగ్స్ ఇంకా టైం పట్టే అవకాశం ఉంది. సిలబస్ చేంజ్ పైన 10 ఏళ్ళు దాటింది కాబట్టి అందుకే సిలబస్ పైన చేంజ్ కోసం కమిటీని కూడా వేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇయర్ క్యాలెండర్ పైన అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. ఈ మూమెంట్లో మనం విద్యార్థులకు అండగా నిలబడాలి. విద్యార్థులకు త్వరితగతిన ఏదో ఒక నోటిఫికేషను ఇవ్వాలనే లక్ష్యంతో ఆల్రెడీ టెట్ త్వరలో ఎగ్జామ్ ఉంది జూన్లో, డిఎస్సి ఆగస్టు ఆ మూమెంట్లో ఉంటుంది. కానీ విత్ ఇన్ షార్ట్ అంటే ఇంకోటి విఆర్ఓ పంచాయతీ కార్డు అంటే విఆర్ఓ విఏఓ ఇవి కూడా టైం పట్టే అవకాశం ఉంది. త్వరితగతిన మనకు వచ్చే నోటిఫికేషన్ తొందరగా ఎస్ఐపిసి అండి. ఎస్ఐపిసి నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే మన మీద విద్యార్థులకు ఒక నమ్మకం ఉంటుంది. అనేక ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇక్కడ త్వరలో దాదాపు ఇక్కడ తెలంగాణలో 12,000 పోస్టుల అంటే పోలీసు ఉద్యోగులకి నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో కసరత్తు ప్రారంభించింది. నోటిఫికేషన్ వెంటనే నోటిఫికేషన్లోనే ప్రిలిమినరీ ఎప్పుడు, మెయిన్స్ అంటే ప్రిలిమినరీ ఎప్పుడు, ఈవెంట్స్ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు, రిజల్ట్ ఎప్పుడు అన్ని ధన లిస్ట్ అవుట్ చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ శాఖ దీనిపై కసరత్తును ప్రారంభించింది. 12,000 పోలీసు ఉద్యోగాలు, 12,000 పోలీసు ఉద్యోగాలు సుమారు 1000కి పైగా ఎస్ఐ జాబులే ఉంటాయి. మరి ఆల్రెడీ 2023లో ఎస్ఐ ఎగ్జామ్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ ట్రైనింగ్ జరిగింది. మొన్న రీసెంట్లీ పోస్టింగ్ ఇచ్చారు. తెలంగాణలో 2024లో భారీగా పోలీస్ ఇక్కడ డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్ కావడం జరిగింది. 1000 మంది రిటైర్మెంట్లు అయ్యారు. ప్రతి పోలీస్ స్టేషన్లో తప్పనిసరిగా చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆరకొరతో అంటే అందగా డిపార్ట్మెంట్ అంటే ప్రతి స్టేషన్లో కావలసినంత సిబ్బంది లేదు, తక్కువ సిబ్బంది ఉన్నారు. దీనివల్ల ఇబ్బంది అవుతుంది. త్వరితగతిన దీన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీన్ని మే మొదటి వారంలో నోటిఫికేషన్ను విడుదల చేస్తామని చెప్పి ఈరోజు అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఆల్రెడీ ముఖ్యమంత్రి జపాన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఈ 2-3 రోజులు ఇక్కడ దీనిపైన అంటే నోటిఫికేషన్లు ఏంటి, ఏమి ఇద్దాం ఏంటి అనేక ఆలోచన పైన త్వరితగతిన అక్కడ ఇచ్చే నోటిఫికేషన్లు ఏవి, మనకు అత్యవసరంగా ఏమి కావాలని చెప్పి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించిన తర్వాత అంటే కసరత్తు స్టార్ట్ అయింది. ఇక్కడ ఎస్ఐపిసినే ఇవ్వాలి. గ్రూప్స్ అంటే మనకు అక్కడ కమిటీ అక్కడ వేశారు. అక్కడ అంటే సిలబస్ చేంజ్ అక్కడ కమిటీ ఇంకా నివేదిక ఇవ్వలే, టైం పడుతుంది. కాబట్టి అదేవిధంగా విఆర్ఓ విఏఓ అవి కూడా ఇంకా ఏమి కూడా స్పష్టత ఇంకా రాలేదు. మాజీ విఆర్ఓలు పాత విఆర్ఓలనే తీసుకోవాలా, ఏమి తీసుకున్నా కూడా వాళ్ళు ఎవరు కూడా రావడం లేదు. దీని టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇయర్ క్యాలెండర్ మీద చాలా రకాలుగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో త్వరితగతిన వీటిని భర్తీ చేయాలనే ఆలోచనతో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్న సంఘటన సార్. మనం ముఖ్యంగా ఇక్కడ మనం చూసాం తెలంగాణలో, ఏపీలో ఈ మధ్య
ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. మహాకూటమి దాదాపు 2018 తర్వాత మొన్న ఏపీలో ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చింది. దాదాపు ఇక్కడ 7 నెలలు పట్టింది అక్కడ నోటిఫికేషన్ వచ్చిందంటే ఈ 2 రాష్ట్రాల్లో 2 చోట్ల కూడా వితిన్ 50 డేస్లో 45 డేస్లో ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి ఆలోచనతో ఉంది అక్కడ. అందుకే రేపు మేలో గనక మే 1st వీక్లో తప్పనిసరిగా నోటిఫికేషన్ వస్తుంది. మేలో నోటిఫికేషన్ వస్తే మనకి ఇక్కడ మే అంటే దాదాపు ఇక్కడ మనకి జూన్ ఎండింగ్ లేదా జూలై 1st వీక్లోనే ఎగ్జామ్ పెట్టే యొక్క అవకాశం కూడా ఉన్నది. అందుకే త్వరితగతిన ఇక్కడ మరే కాబట్టి ప్రిపరేషన్గా స్టార్ట్ చేయండి. దాదాపు 2023లో ఎస్ఐ 2023 ఏప్రిల్ 8 నాడు ఎస్ఐ ఇక్కడ ఎగ్జామ్ ఇక్కడ అయిపోయిన తర్వాత మరి అంటే అప్పటి నుండి దాదాపు 1-2 మార్కుల మీద జాబ్ రాని వాళ్ళు, ఈవెంట్స్లో పోగొట్టుకున్న వాళ్ళు మళ్ళీ తమ లక్ష్యం ఇక్కడ ఎస్ఐఏ. ఒక ఎస్ఐగా ఈ పోలీస్ స్టేషన్కి నేను ఒక బాస్ ఉండాలి, నా బాడీ మీద రేపు ఒక కాకి చొక్క ఉండాలనే లక్ష్యంతో ఆ లక్ష్యంతో అక్కడ 2003 నుండి ఇప్పటి వరకు కూర్చొని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా చాలా మంది పోటీలో ఉన్నారు. అక్కడ చాలా మంది కోచింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ తక్కువ సమయంలో నువ్వు ఒక విజేతగా ఉండాలంటే ఒక ప్లాన్ ప్రకారంగా మీరు ముందుకెళ్ళండి. రేపు రాబోతున్న యొక్క నోటిఫికేషన్లో మీరు అనుకున్న యొక్క లక్ష్యాలు ఇక్కడ సాధించాలి. ఒక నోటిఫికేషన్ మన చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విన్నర్గా, నువ్వు ఒక విజేతగా ఉండాలి. అంటే డిగ్రీ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే 6 నెలల్లో రాసుకొని పాస్ అవుతావు. కానీ ఒక నోటిఫికేషన్ మిస్ అయితే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా అంటే టైం పడుతుంది. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విన్నర్ కావాలి. గతంలో ఎక్కడ పోగొట్టుకున్నావు, గతంలో ఎక్కడ విఫలమైనావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు, రేపు నువ్వు ఒక స్టేషన్కి బాస్గా ఉండాలి. రేపు సివిల్ ఎస్ఐ కనుక సెలెక్ట్ అయితే రేపు ఇక్కడ అడిషనల్ ఎస్పీ వరకు ఇక్కడ వెళ్ళగలుగుతావు. వితిన్ 8-12 ఇయర్స్లో సిఐ, డిఎస్పి, ఒక డిసిపి ఆ రేంజ్లో నువ్వు వెళ్ళగలుగుతావు. అందుకే చదువు అనేది ఒక ఎవడబ్బా సొత్తు కాదు. ఎవడు హార్డ్ వర్క్ చేస్తారో, ఎవరు కష్టపడతారో గ్యారెంటీ వాళ్ళు అక్కడ రేపు విజేతలుగా ఉంటారు. ఓకే, మరి సబ్జెక్ట్ని ఒక ప్లాన్ ప్రకారంగా చదవాలి. ఎస్ఐ పీసీ అనగానే ఎంతసేపుగా అక్కడ మనకి ఆర్థమెటిక్, రీజనింగ్ మీదే ఫోకస్ చేస్తారు. మిగతా చదువుకుంటే వచ్చేస్తలే అనుకుంటారు అక్కడ. కానీ ఆర్థమెటిక్, రీజనింగ్ మీకు ఎంత ఇంపార్టెంటో రేపు ఇక్కడ జిఎస్ కూడా అంత ఇంపార్టెంటో. మరి ఆర్థమెటిక్, రీజనింగ్లో ఇక్కడ మాస్టర్ వాళ్ళు చెప్పేటప్పుడు అప్పుడే అర్థమవుతుంది. ఓకే, ఈడ ఇచ్చే యొక్క చెప్పే విధానం వేరు, ఎగ్జామ్లో అడుగుతున్న యొక్క పరిస్థితి వేరు. లాస్ట్ ఇయర్ ఓకే ఎంఎస్సి మ్యాథ్స్ వాళ్ళు కూడా సరిగా చేయలేకపోయారు అక్కడ. కాబట్టి మిమ్మల్ని రేపు డైరెక్ట్గా గుర్తుపట్టేది, డైరెక్ట్గా ఆన్సర్ చేసేది జిఎస్. ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లో నీ ప్రిపరేషన్ ఉండాలి. ఆ లెవెల్లో ఉంటేనే నువ్వు రేపు కాబోయే యొక్క నోటిఫికేషన్లో ఒక ఎస్ఐగా, ఒక పీసీగా తిరిగి వెళ్తావు. రేపు నీ బాడీ మీద కాకి చొక్కా ఉండాలి. నువ్వంటే ఒక సమాజంలో ఒక స్టేషన్కి నువ్వు బాస్గా ఉండాలి. ఒకే దాదాపు 15 మంది కానిస్టేబుల్ నీకు సైలెంట్ కొట్టే రోజు రావాలి. ఆ రోజు కోసమే మీ కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి. ఒకే కరెంట్ అఫైర్స్, జీకే మీద 1 ఇయర్ ఒకే అంశాల పైన ఫోకస్ చేసుకోండి. 1 ఇయర్ కరెంట్ అఫైర్ చూసుకోవాలి. స్టాక్ జీకే అంటే ఇక్కడ స్టాక్ జీకే అంటే సార్ అంటే బీమ్స్టేక్ ఏ ఇయర్లో ఏర్పడింది, బీమ్స్టేక్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, బీమ్స్టేక్ యొక్క
ఓకే, హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, అది స్టాక్ జీకే. దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. లేటెస్ట్ అంటే ఈ మధ్య ఏప్రిల్ 3-4 తేదీల్లో బీమ్స్టెక్ యొక్క మీటింగ్స్ వీటిని ఎక్కడ నిర్వహించారు. ఎన్నో బీమ్స్టెక్ యొక్క మీటింగ్ ఇక్కడ జరిగింది. బీమ్స్టెక్ యొక్క చైర్మన్ పేరేమిటి, ఈ అంశాలపైన పూర్తిగా నీకు అవగాహన ఉండాలి. అక్కడే స్టాక్ జీకే, అక్కడే కరెంట్ అఫైర్స్, టోటల్ 80 విధంగా ఉంటుంది. రేపు ఎస్ఐ పీసీలో దాదాపు ఇక్కడ అంటే 25 నుండి 30 మార్కుల మధ్య అడుగుతాడు. అక్కడ ఆర్థమెటిక్ రీజనింగ్ తర్వాత హైయెస్ట్ ఇక్కడ స్కోరింగ్ అంటే కరెంట్ అఫైర్స్, ఇక్కడ జీకేనే. మెయిన్స్లో 40 నుండి 50 మార్కులేపో మెయిన్స్లో అడుగుతాడు. కాబట్టి ఇక్కడ జనరల్ నాలెడ్జ్ బేసిక్, హిమాలయ పర్వతాలు ఎక్కడున్నాయి, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి తొలిసారిగా ఎవరు, ఇలాంటి బిట్లుగా ఇక్కడ పూర్తిగా అవగాహన ఉండాలి. పూర్తిగా తెలుగు అకాడమీ పుస్తకాల పైన అవగాహన ఉండాలి. అక్కడ ఒకే మార్కెట్లో రకరకాల యాప్లు వస్తున్నాయి. మనకి ఇక్కడ క్వాలిటీ ఎవరు అందిస్తున్నారు, క్వాలిటీ సబ్జెక్ట్తో మనం ముందుకు పోవాలి. మనం మోసపోవద్దు. రేపు రాబోతున్న నోటిఫికేషన్లో క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరూ విజేతలుగా తిరిగి వెళ్ళాలి. గతంలో మనం ఎక్కడ విఫలమైనాం, ఎక్కడ కోల్పోయినాం, ఎందుకు క్యాచ్ చేయలేకపోయినాం, ఈసారి నీదంటే ఒక విజేతగా ఉండాలి. ఈసారి నువ్వంటే ఒక జాబ్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ లెవెల్లో ప్రిపరేషన్ ఉండాలి. చూడండి, ప్రజెంట్లీ దిల్షుద్ నగర్లో దాదాపు 5:30కు రీడింగ్ వెళ్ళిపోతే రాత్రి వచ్చేసరికి 11-12 అవుతుంది. ఆ విధంగా విద్యార్థులు చదువుతున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. త్వరపడండి, అక్కడ తొందరగా అక్కడ ప్రిపరేషను చేయని వాళ్ళు స్టార్ట్ చేయండి. పోయినసారి 2023లో పేపర్ ఎలా ఉంది, గతంలో ఒకే పేపరు ఎలా ఉంది, గతంలో ఎలా పేపర్ ఉంది, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ పరిశీలించండి. గతంలో అక్కడ అంటే ఆర్ఎస్ అగర్వాల్ అని చెప్పేది, అక్కడ ఇలా ఆర్ఎస్ అగర్వాల్ బుక్కులే కంటికి కనిపిస్తలేవు. ఓకే, అంటే ఆర్థమెటిక్ రీజనింగ్ ఏ విధంగా అడుగుతున్నాడు, ఏ ఏరియాపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు, ఓకే, అలాంటి అంశాలన్నిటిపైన మీరు ఫోకస్ చేసుకుంటూ ఓకే ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా ఇంపార్టెంటే. ఈ సబ్జెక్ట్ ఏముందిలే తర్వాత చదువుకోవచ్చులే అనే ఆలోచన ఉంటుంది. మన చూసారు ఇక్కడ మ్యాథ్స్లో ఒకే 200 మార్కులకి ఫిలిమ్స్లో 180, 170 చేశారు. కానీ జిఎస్లో స్టేట్ టాపర్ కూడా జిఎస్లో 200 మార్కులకి కనీసం 150 దాటలే. అంటే ఆర్థమెటిక్ రీజనింగ్ పేపర్ కంటే జిఎస్ పేపరే టప్ అడుగుతున్నాడు. కాబట్టి గ్రూప్ 1, గ్రూప్ 2 స్టాండర్డ్లో ఉంటేనే రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇక్కడ నువ్వు ఆన్సర్ అంటే ప్రశ్నకి ఆన్సర్ చేయగలుగుతావు. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఇంపార్టెంట్. కాబట్టి ఇక ప్రిపరేషను స్టార్ట్ చేయండి. మన యాప్లో టోటల్ ఇక్కడ ఎవ్రీడే స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు కూడా మనకు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యొక్క యాప్లో టోటల్ మనకి ఇక్కడ క్లాసెస్ ఉంటాయి. యాప్లో టోటల్ మీకు అంశాలు కూడా ఉంటాయి. 80 అంటే ఏ ఎగ్జామ్ రాసినా 80 విధంగా మా కోర్సును కూడా మీకు అందిస్తున్నాం. యాప్ను కూడా మీరు పర్చేజ్ చేయండి. ఇక స్టార్ట్ చేయండి. ఈసారి నువ్వు ఒక విజేతగానే ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ అండి.